డైవర్షన్ పాలిటిక్స్లో నోబెల్ ప్రైజ్ కానీ ఉంటే ఖచ్చితంగా అది మన వాళ్ళకే వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మన ఏలికలకే తప్పనిసరిగా వచ్చి తీరుతుందండి. అబ్బబ్బబ్బా, ఏమి రాజనీతి, ఏమి చతురత, ఏమి చాకచక్యము, ఏమి నేర్పరితనము. అపర చాణుక్యుడు అనిపించుకున్నటువంటి అమిత్ షా, సాక్షాత్తు భగవంతుడితో డైరెక్ట్ లింక్స్ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఏమి వ్యూహం పన్నారండి బాబు. దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది ప్రతిపక్షాలకి. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఏమిటి ఇంతకీ అంటారా? న్యూస్ ఫాలో అయ్యే ఉంటారు మీరు. నిన్న అమిత్ షా పార్లమెంట్లో ఒక పెద్ద బాంబు పేల్చేసాడండి. రాహుల్ గాంధీ బాంబు ఉందని ఆయన ఒకటి పేల్చాడు కదా. సో నువ్వేనా పేల్చేది, నేను కూడా పేలుస్తానని ఆయన బాంబు పేల్చాడు. ఆ బాంబు యొక్క పరమోద్దేశం ఏమిటి అంటే, ప్రతిపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని లేదా మొత్తం ఎన్డీఏ కూటమిని ఇరకాటంలో పెట్టేటటువంటి పనిలో ఉన్నాయి. ఎన్నికల అవకతవకల మీద ఒక మహా సంగ్రామమే సాగిస్తున్నాయి. దీనికి లొంగిపోతే మొత్తం మనం కుప్పకూలిపోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎరకాటంలో పడ్డారు, తికమకలు పడుతున్నారు. ఏదో ఒకటి చేస్తారు, ఏదో జరగబోతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ కంట్రీ అని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. కొన్ని గంటల్లోనే జరిగిపోయిందండి.